ఫైనల్‌గా ఏం చెప్తారు మీరు? ఒకవేళ నిజంగానే మీ అన్నకి టెర్రర్ లింక్స్ ఉన్నాయి. అదే కాకుండా అతను కూడా ఒక ఉగ్రవాదిలాగా చేరాడు. అనేక టీమ్స్‌తోని అతనికి సంబంధం ఉంది అంటే ఏం చెప్తారు? అది మీరు చూడండి, అన్న అని కాదు, అన్న నేను కూడా ఒకవేళ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే, ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంటెన్షనల్లీ ఇది చేస్తే అది తప్పు. అది ఇంటెన్షనల్లీ చేస్తే వాళ్ళని హెల్ప్ చేయడానికి మనకి ఏం అర్హత హక్కు లేదు. వాళ్ళని ఇస్లాం అనే రిలీజన్, కంట్రీ కాన్స్టిట్యూషన్ అనేది ఇలాంటిది టెర్రరిజంని ప్రమోట్ చేయదు. ఎప్పుడైనా హ్యుమానిటీ, అందరికీ హెల్ప్ చేయడం, అదే ఇస్లాం కూడా ఇక కంట్రీ కాన్స్టిట్యూషన్ కానీ చెప్తుంది. దానే మనం కూడా నమ్ముతాం. ఇలా ఇంటర్నేషనల్ ఒకవేళ చేస్తే ఎవరైనా వాళ్ళకి శిక్షించాలి, ఇంకా పబ్లిక్ని సేవ్ చేయాలి. హౌ హ్యాపీ ఈజ్ అంటే ఒక డాక్టర్‌గా అతను హ్యాపీగా ఉన్నాడా? ఒక ఇన్‌స్టిట్యూట్ పైన ఫ్రస్ట్రేషన్ రావడం, లేకపోతే అన్యాయం జరుగుతుంది అని ఎప్పుడైనా పోరాడడం ఇట్లాంటివి ఏదైనా బిహేవియర్ ఉండేనా? ఆహా, అట్లేం కాదు. ఒక ఒక హ్యాపీగానే ఉండేనా? ఒక నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో అలానే ఉండేవారు. ఇంతగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎప్పుడు మనం ఎవరు చూడలే. చుట్టుపక్కన కూడా మీ మీ నేబర్స్ అందరూ మిమ్మల్ని జడ్జ్ చేస్తుండొచ్చు. అనేక మాటలు ఉండొచ్చు. ఏం చెప్తారు సొసైటీకి గానీ, లేకపోతే చూస్తున్న ప్రజలకు గానీ, ఇప్పుడు ఖచ్చితంగా మీ మీద ఒక ముద్ర అనేది ఉంది. ఒక టెర్రర్ ఫ్యామిలీ అని గూడా ప్రస్తుతం పిలుస్తూ ఉన్నారు. దానికి మీరేం చెప్తారు సొసైటీ? నేను ఒకే ఒక మాట పబ్లిక్‌ని చెప్తా, గవర్నమెంట్‌కి అందరికీ చెప్తా. ఇది ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. జరుగుతున్న లోపలే కోఆపరేట్ చేస్తున్నారా మీరు ఇన్వెస్టిగేషన్? బిల్కుల్, బిల్కుల్. ఆహ్, ఈ లోపలే వైల్ ఇది గోయింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడే డిసిషన్స్ తీసుకోకండి. ఇంకా ఏమంటే, ఇలా ఏదైనా కాల్స్ వస్తే, బిజినెస్ అని కాల్స్ వస్తే వాళ్ళకి కన్ఫర్మ్ చేయకుండా, మా అన్నదో ఒక మిస్టేక్ అయింది, అది కన్ఫర్మ్ చేయకుండానే దానిలో వెళ్ళిపోయారు. అలా ఎవరికైనా కాల్స్ వస్తే వాళ్ళు ఎవరికైనా కాల్స్ వస్తే కన్ఫర్మ్ చేయకుండా డీల్కి యాక్సెప్ట్ చేయకండి. లేకపోతే మీకు కూడా ఇలానే ఏమో ఇబ్బంది పడుతుంది. హిందుస్థాన్ జిందాబాద్ చెప్తారా? హిందుస్థాన్ జిందాబాద్ అంటే అంటే హిందుస్థాన్ జిందాబాద్ అంటే భారత్, భారత్ జిందాబాద్ అని బిల్కుల్ చెప్తాం. మన దేశం, దానికోసం మనం ఎందుకు చెప్పాం?